ఎత్తిరు. ఏ తల్లికైనా మరి కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన చేతికన్నా చేసినప్పుడు ఆ బిడ్డ నుండి ఎట్లున్నదంటే బిడ్డ ఎంతమోతున్నాడా మరి బిడ్డ ఓడబోతే మరి సూర్య వేడుకలు చంద్ర వేడుకలు ఆరుదిరి పురుగుల కన్నా జ్యోతుల పచ్చి పోవడం పుదియ బంగారు సాయ తోటల్లో తొలేడు మెరుపు పోలే మరి నాగల్ నడ వాకముల గుడి బిడ్డ వాకమని బిడ్డకి ఏ వాక లేకపోయనా ఆ కన్న తల్లి సుభద్ర బిడ్డ అటవ పగట్టుకుని సాది మీద ఎత్తున్నదమ్మా సిరలో లెక్కించే సిన్ని నావులే మొదమారికాలో
వీళ్ళంతా బ్రాహ్మణ్సేనా? మీ అందరూ బ్రాహ్మణులు. అందరూ బ్రాహ్మణ సోనారా. ఇలా మీరు అందరూ మా ఇంటికి వచ్చి కాబట్టి మీ పేరు నేను తెలుసుకోవాలి. మా పేరు తెలుసుకోవాలి, మేము చెప్పాలి. అవును. అయ్యా ఓ నీ పేరేం పేరండి? నా పేరు దత్తయ్య గారు అయ్యా. ఇక్కడ పిత్తయ్య గారు అంటలేవు. అట్నే అంటారు. అయ్యా నీ పేరేం పేరు అయ్య గారు? చూసి పిత్తు సూర్యనారాయణ శాస్త్రం అంటారు. ఏంది? చూసి పిత్తు సూర్యనారాయణ శాస్త్రి. చూసి పిత్తు సూర్యనారాయణ శాస్త్రి. అవు బాగానే ఉన్నది. చూడకుండా పిత్తద్దా? గప్పుగా అయ్యా నీ పేరేం పేరు? నా పేరు డబ్బారంగ సుబ్బారావు అంటారమ్మా. డబ్బేదో పెట్టినావు. వరకాల మూలైన పెట్టినా. అదే డిపో మునిగి తినేదా? 3 కాలు ఉంటాయి దానికి. అమ్మా నేను కూడా అయ్యగారమ్మని. నీ భర్త లేడా? నువ్వు వచ్చినా మరి? అయ్యగారమ్మే. అయితే నేను కూడా అయ్యగారమ్మనే. నీ పేరేం పేరండి? నా పేరు బ్రాహ్మణి సుబ్బమ్మ. ఈయన మా మరిది. ఇలా మా వదినే. నాకు మొగలు లేడు. నాకు పెన్నం లేదు. అందరు మంచిగా వచ్చింది బ్రాహ్మణులు. ఇవాళ మంచోళ్ళే వచ్చిల్లా. అయ్యా మా మొత్తం మంచోళ్ళే. ఒక్కలంటే మళ్ళా అయ్యా ఇలా పేరు పెట్టే బ్రాహ్మణ గారు మరి. నేనే అందరికంటే పెద్దవాడు. అందరికంటే పెద్దవాడిని. అందరూ నన్నే పిలుస్తారు. అందరూ నన్నే నీ పిలుస్తారు. ఆతంతం నీ ఆతంతే 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 విమలవాడ గుడి కాడ మెదటి మట్టి నీదే. అంతే. మొదటి మెట్టు కట్టినప్పుడు పుట్టిన బ్రాహ్మణయ్యను నేను. అప్పగించాలి ఇట్నే ఉంటాను. ఇక పెరిగేది లేదు, తగ్గేది లేదు, అదే లేవు. అయినా పురుషులు గట్టిగానే ఉంటారు, ఎట్నే ఉంటారు. ఎంత ఏజ్ పడ్డా కానీ ఏర్పడరు. కానీ అయ్యా మరి అది మమ్మల్ని ఎందుకు పిలిపించినావు? ఎందుకు ఒక పిలిపి లేదు. నా పేరు ఉమంత మహారాజు, నా భార్య పేరు సుభద్రాదేవి. లేక లేక మా గర్భాన్ని ఒక బిడ్డ కలిగింది. బిడ్డ పేరు పెట్టమని పిలువ నాయనా. ఆ బ్రాహ్మణయ్య చూడు పంచంగాల గడ్డ పాలనేతుల గడిగిన సిగ్గనేలు కమ్మ సిక్కుబడ చూసిండు. మరి అదిగో పెద్దనేలు కమ్మ పేరు పేరును చూసిండు. ఆయనాదిగో ఈ ఊరు ఉమ్మాంతా నగరం. పేరు ఉమ్మాంతరాజు. అదిగో నీ భార్య పేరు సుభద్రాదేవి. మీరు అదిగో మొక్కని దేవుడు లేడు, మునగని గుండము లేదు, సురగల్ల దేవతల పుయలి ఎత్తే. మరి అదిగో గాయత్రి పార్వతి, పార్వతీయే గాయత్రి. దిగో తిరుపతి దిగో తిరుపతి దిగిరాంగ వృక్షాతీల పర్వతం కింద ఉన్నది. గాయత్రి గుళ్ళ పూయ వట్టిల్లు. అప్పటికిప్పటికి అన్నారు అదిగో అమాసం ముందు ఆడవిల్ల కలగాలి, పున్నం ముందు మగ విలగా ఆడగలిగితే బుద్ధిగా రాజ్యం వెలుగుతుంది. బిడ్డ అదిగో పున్నం ముందు కలిగింది. బిడ్డ బుద్ధివంతురాలైతుంది కాదు నాయన. బిడ్డ పేరు విడసాల వినువాన బ్రాహ్మణయ్యగా వచ్చినోగా బ్రాహ్మణయ్యరా. బ్రాహ్మణులకు అవదానం గోదానం అన్నదానం వస్త్రదానం సువర్ణదానం చేసి బ్రాహ్మణుల దాకా నంపెట్టు. ఆ భర్తను పోనిచ్చిన కథ ఎట్లుండును కర్మ ఎట్లుండును. మానవులకు చెడుగా అంతకు దుర్బుద్ధులు పెద్దయాట. మరి గట్లు గానంగా అనతి గుట్టలు గానంగా అనతి అని ముందు వచ్చే గతులు అనరావే. ఇప్పుడు జరిగింది ఎవరైనా చెప్తారని రేపు జరిగేది ఎవరు చెప్పారు చెప్పలేరు. అప్పుడు ఆ తల్లి సుభద్రాదేవి ఒక్క మాట అన్నారు. ఏమని? నాదా ఏమిటి బామ్మ సుభద్రాదేవి? మనకెంతో ఎండి బంగారం ఉన్నది, ఎడలేని ద్రయం ఉన్నది, ఒక్క బిడ్డ. బిడ్డ పేరు శివజ్యోతి అని పేరు పెట్టిండు. అవునమ్మా. కానీ ఇవాళ ఊరందరూ పిలిచి అన్నదానం పెట్టి
ఇయ్యాల నీ సేదికి నేను దానా కంకణం కడతానే నాదో నాదమ్మంతరాలు నాదా నాదా బామ సుభద్రదేవి నాదా ఇవాళ మన బిడ్డ కలిగింది కాబట్టి అన్న మాట తప్పత్తు పలికి పొంగద్దన్నా అని సుభద్రదేవి దాన కంకణం కట్టనన్నావు దాన కంకణం కడితే అన్న మాట తప్పద్దు పలికి పొంగద్దమ్మా అని బామ వద్దు బామ దాన కంకణం వద్దమ్మా దాన కంకణం కట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ్డరు వద్దని మరి ఆ భర్త దాన కంకణం కడతానని ఆ తల్లి మరి వద్దన్నప్పుడు ఆ ఊకున్న కథగారు మెట్టుడు నూనె గప్పుడు నాదా మన ఎండి రాసులు కూడిన బంగారు రాసులు పోసుకొని అడిగిన వారికి అంతే దానం పెట్టు అడగని వారికి అంతే దానం పెట్టు నువ్వు దాన ధర్మాలు చేస్తే ఏ పుణ్యం అనగానేవి మన బిడ్డ శివజ్యోతికి పుణ్యం అడ్డుపడుతుంది కావచ్చు నాదా యా ఇన్ని సార్లు పదే పదే అన్న కాదని దాన కంకణం పట్టుకొని భర్త చేతికి కంకణం కట్టబోతుంటే ఎడవన బల్లి వాళ్ళకి కుడికన్ను వదులుతందే అనుకున్న తల్లి కాకబాయనా భర్తకు దాన కంకణం కట్టేనమ్మా రాజు అదిగో బామ సుభద్రదేవి నాకు దాన కంకణం కట్టినవు బామ ఇవాళ నీకు అదిగో గానాడు చూడు సత్య కంకణం పట్టుకొని రాజు భార్య దగ్గరికి వచ్చిండమ్మ భార్య దగ్గరికి వస్తంటే ముందుకు 3 అడుగులు ఎత్తంటే ఎడమన పల్లి వలుకుతుంది కుడి కన్ను వదలమంటే తెలుసుకున్న రాజు కాదు నా ఒక్క సత్య కంకణం కట్టినాడే మామాయి వాటి రోజు నుండి అన్న మాట తప్పద్దు పలికి పొంగద్దు ముందేసిన ప్రాధం పెట్టద్దు మామా పొట్ట చూసి భోజనాలు వేయాలి ఒళ్ళు చూసి వస్త్రదానం వేయాలి నేను కచ్చీరుగా చెల్లి ఇంటికి అత్తంటే ఎంట మనసి లేంది జంట సోపతి లేంది బామ కమలం అంతా అన్నమయ్యనగా అన్నము ఎత్తనన్నడు రాజు
ఆలుగడ్డ 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 ఆ మావ సందు చూసుకొని ఓనాలి. నాకు సన్ను దొరకనిస్తాను కానీ ఇంత నీకు ఏం కావాలి? నాకు బంగారపు అన్నం వేసి బంగారపు అన్నం వేసి బంగారు పల్లెంలో అన్నం తింటావు. ఆ అన్నం వేసి నన్ను ఎత్తుకొని చందమామ రావే జాబిల్లి రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కొండెక్కి రావే పండ పెట్టినొక్కవే పండ పెట్టి అమ్మడికి అట్లా అంటాను పో. అది నువ్వు ఏ పల్లెంలో తింటావు? బంగారపు అన్నం వేసి నన్ను ఎత్తుకొని తిని బంగారు పల్లెంలో అన్నం తింటావు. అవును మమ్మీ. డోలయ్యా ఓ ఇంకా బంగారు పల్లెం ఈ బిడ్డ. అబ్బో మనట బంగారు పల్లెలు ఎక్కడి బంగారు పల్లెలు ఉన్నాక ఈ మీసాలు గడి ఏసాలు గడికి తెల్ల నాకు అని ఉంటుంది. తోలుపల్లె నేను తక్కువ అంటే నేద్దు రోజు 15,000 రూపాయలు తెస్తాను. 100 రూపాయలు మంది తెస్తాను. చెప్తాను బిడ్డ మన ఇంట్లో బంగారు పల్లెం లేదు, ఇగో తోలు పల్లెం. తోలుపల్లం తినబో. తోలు పల్లెం మన ఒగ్గోలకు బరకతాయి. తోలు పల్లెం అమ్మ మరి దాంట్లో ఏం వేస్తున్నావే? పాలు పోసి పరవాన్నం అండి పరవాన్నం వేసిన. అమ్మో ఇంకొక డేల పో. ఏంటిది దాంట్లో బోనాపాయి పోయి బోనంబాయ్ అంటే? చలిగంజి చలి గంజి పోసిన. అమ్మో దాంట్లో ఇంకొక డేల పో. అరే దాంట్లో మా అమ్మతో కయ్యి మా అమ్మ తొక్క అంటే మాడికాయ పచ్చడా మాడికాయ పచ్చడా బిడ్డ. ఇక్కడ తీసింది లేదు బిడ్డ. జాడి దేవుని ఇంటి ఉన్నది కాదు బిడ్డ. అంతేనా? నువ్వు వేసుకొస్తావు ఈ జాడీలు వేసుకొస్తావు. అమ్మో అంటే ఆ జాడి తెల్ల గొడగెక్కింది పో. బిడ్డ మరి ఆ జాడిని ఏం చేద్దాం? ఆ జాడిని ఆ పెంటబొంద అయిన బొరిద్దాం. పెంటబొంద మీద బోరిద్దామా? ఆ జాడిని పెంటబొంద మీద బోరి నువ్వు ఆటో ఎక్కే సంగతి తెలుస్తుంది ఇక. ఓ నీ అలా బండి వేసుకొని వచ్చిన గాని అంతేనా? సరే ఆ వేసిన. అమ్మో దానిలో మీ అమ్మతో కయ్యే. అట్లా అంటే నిమ్మకాయ పచ్చడా నిమ్మకాయ పచ్చడి వేసిన. అమ్మో ఇతను అటు ఇటు వండుపో. ఆ పల్లె ఒక్క పక్క కూడా పట్టదు. గట్ల అంచుకో అరటి పండు పెట్టు మమ్మీ. అరటి పండు పేరు అటు ఇటు వండు. నువ్వు అటు ఇటు వండు అంటే ఎటు వండాలి అనుకుంటా. అది పోలా అమ్మా అన్ని ఇష్టమానే నువ్వు వేయవన్నీ అన్ని వేసిన బిడ్డ. అంత కలిపిన ఊకో పంచును ఓ పోలా అన్నీ ఇవంటివి కలర్ కలర్ అయిందని ఏదో పడుతుంది. మరి కలర్ అయిన అన్నాన్ని ఏం చేద్దాం? ఎనుకున్న కుక్కలకి కుక్కలు పాడువాడా? అగడబడ్డ కుక్కలు కదా కుక్కలు పాడువాడా? పరకాల్లో పోంగా అటో ఆపితే కథ పోంగా ఆపినట్టు సంవత్సరాలు తినందుకు రావాయి కథకాయ. తెల్లారంగ వాళ్ళ ఇడ్లీ సాంబార్ తినది ఇంటికి పోవాయి పాడువాడా. ఇడ్లీ సాంబార్ తిన్నాకనే పోతాయి అవి ఇంటికి. అమ్మా అది పారేసి మరి పరవన్నం వేసిన ఎత్తుకొని అన్నం తినిపి అమ్మా. అందుకే అన్నారమ్మ ఉడికి ఉడకని అన్నం ఎంతో రుషో అనొచ్చి అనరాగా చిరా అని మాటలు అంత రుషి అన్నారమ్మ. అచ్చిరా అని మాటలే తేనా తొలుకులే శివజ్యోతి. ఓ బిడ్డ ఇన్ని రోజులు బట్టి నాకు పిల్లలు కావాలని పడరా అని బాధపడ్డ నేను. అల్లరి లేని మేడల్లా అల్లరి కలిగిన సన్నమైందే నావా. లొల్లి లేని మేడల్లా లొల్లి కలిగిన సన్నమైనా. బిడ్డ కనుక ఏమి అన్నం పెట్టి ఆ బిడ్డను మాత్రం ధర్మాన బలాల తోలుతాంది. ధర్మాన బలాల తోలుతాండి. అందుకే అన్నారు చదువు రాకుంటే చదువుతున్న పోదు, విద్య రాకుంటే కోతి కన్న వీడు, అక్షరం రాకుంటే ముందు జన్మముల భిక్షం దొరకదాట. ఆ బిడ్డను తీసుకుపోయి ధర్మాన బల్ల చేసిందా? బల్లల్లో ఆ బిడ్డ చదువుతాంది. ఆ బిడ్డ సంగతి అట్లుండని కన్న తల్లి ఏమి చేస్తుంది? పొద్దేడు దానాలు చేస్తుందమ్మా. మా బిడ్డ దానాలు చేస్తాను. అయ్యయ్యో అట్లా దాన ధర్మం చేయంగా మాత్రం నీవి అన్నమాట తప్పుతలేడు ఎవరయ్యా ఉమంతారా.
మరి అన్నవారద పోడు పలికి పొంగోడు ముందు చేసిన పాదం వెనకది ఎగోడా ఎంట మనసులేంది దంట భోజనం ఏత్తలేడు ఏ కులమైన అనుకూలం అనుకోని అగో కచ్చీరు గాంజలి రాంగా బదారు ఉంటే ఎవరు కలిసిన గాని ఓ మనిషిని ఎంట పెట్టుకొని అత్తండాట అచ్చినాగో ఆ మానవుని కనుకనే ఇద్దరికి ఎండికట్ల పీటలేసి అన్న భోజనాలు పెడుతుంది సుభద్రాదేవి అట్లాగనే ఒక 7 గంటలు 2 నెలలు అప్పటి వరకు 7 సంవత్సరాలు శివజ్యోతి పెరుగుతుంది శివజ్యోతి సంగతి ఇట్లుండంగా దేవలోకంలో జరిగే కథ చూడవమ్మా అవి ఒక్కరు కాదు ఇద్దరు సురాలు 33 కోట్ల దేవాన దేవతలు నందన కుందన యమధర్మరాజు గాలిదేవుడు వానదేవుడు వాయుదేవుడు అగ్గిదేవుడు అబ్బా మరి దేవాన దేవతలు అందరూ ఎక్కడికి వస్తాను రోగో దేవలోకం వస్తాను ఇంద్ర సభ అగో ఇంద్రుడు మాత్రం నేను సభ చేసిండాట ఆ ఇంద్ర సభ ఎందుకు చేసిండ్రయ్యా దేవాన దేవతల ఎవరు గొప్ప ఎవరు నీతివంతులు అగో ఏ దేవుడు సత్యవంతుడు ఏ దేవుడు సత్యవంతుడు ఏ దేవుడు నీతివంతుడు మన దేవాన దేవతలలో ఎవరు గొప్ప అనేది నిజము బయట పడాలి అని ఈ దేవేంద్రుడు దేవతలందరినీ రప్పిస్తాడు మరి అక్కడికి ఎవరు వచ్చిండ్రు లోకాల శంకరుడు పార్వతి విష్ణువు లక్ష్మి బ్రహ్మకు సరస్వతి యమధర్మరాజు భార్య శ్యామలాదేవి భార్య శశిదేవి అష్ట దిక్పాకులు ఇక దేవతలందరూ కొలువు తీరుతాండ్రు ఆ కొలువు తీరినాడు మరి ఎవరయ్యా దేవరంబ మరి ఇంద్రుడి బిడ్డలు అంటే దేవలోకంలో దేవ కన్యలు అన్నట్టు సభ చేసినప్పుడు వాళ్ళు ఆట ఆడేటోళ్ళు ఆ దేవరంబలు మరి ఆ దేవరమ్మని తీసుకొచ్చి రంబా దేవతలందరూ వచ్చారు ఊకున్న కాడ ఉప్పోసబోదు కాసేపు ఒక ఆట ఆడబో అన్నారు ఆడమంటే దేవరమ్మ చూడవమ్మ ఎంతయ్యా ఎందుకు ఆ సభ చేసినంటే శివరాత్రి జాగరణ రోజు కాబట్టి ఎవరు నిద్రపోకుండా ఎవరికి వచ్చిన పాట పాడుకుంటా ఆటలాడుకుంటా ఆటలోన దేవరమ్మ పచ్చికొండ మీద రంగం దొక్కి ఆటలు ఆడుతుంది రమ్మ అంతదండి భగవంతుడు మాత్రం కుర్చీలో కూర్చున్నవాడు అరే పచ్చికొండ మీద రంగం దొక్కి ఆడాడి దేవరమ్మంత సత్యమంతులు లేరు లోకంలో అన్నాడట అప్పుడు ఆ పక్కన ఉన్నది పార్వతమ్మ చూసింది ఏమయ్యా ఓ లోకాల శంకర మన దాంట్లో సత్యవంతులు ఎవరయ్యా దేవలోకంలా అసలేదా హలో రాజు ఈ వైర్ కొట్టు మన మైక్ వైర్ తీగ అక్కడికి కట్టింది హలో హలో అప్పుడు కట్టలేదు అక్కడ ఉష్పోతుంది హలో హలో అక్కన మైక్ కాడ చూసేతా అది వెళ్ళి మరి ఎవరికి అది ఎరుక కుమ్మరి సారి కదా ఎట్లా తిరుగుద్దు కుమ్మరి సారి తిరిగినాడు తిరిగింది దేవరంబ బాండవ వలగలేదు పచ్చి బాండవ ఇసుకపోలేదు అవు అంత ముద్దుగా మాత్రం అనగా మరి మెల్ల మెల్ల మెల్ల
మాయరమ్మను పట్టుకొని సత్యవంతురాలంటాను ఏందయ్యా? మాయరం పెట్టయితే అంత రమ్మంత సత్యవంతుడు దేవతలు ఎవరే కాదమ్మా. ఒక్క మాట వింటావా? ఏ మాట? ఢిల్లీ హస్తినపురం ఏలేది పాండురాజు. పాండురాజు భార్యలు కుంతి మాద్రి. కుంతి మాద్రి అన్న పిల్లలు 5 పంచ పాండవులు. మరి పాండవులకు పెళ్లిళ్ళు అయినాయి. 5 భార్యలు వచ్చిండ్రు, కలిసి కాపురం చేసిరు, పిల్లలు పుట్టిరు. కానీ కురుక్షేత్ర యుద్ధం వలన మరి అర్థమైపోయిండ్రు. మరి ఆ పాండవుల కొడుకులు చచ్చిపోవంగా పోవంగా మిగిలినోడు 4వ వాడు నగులును భార్య పున్నమాదేవి గర్భాన కలిగిండు. రాజు రంపాల మహారాజు ఈడు వచ్చిన కొడుకు అయినాడు. ఆ పెద్దవాడు ధర్మరాజు అన్నాడు పెళ్లి చేద్దామని రంపాల మహారాజుకు పెళ్లి చేసిండు. ఎవరి వీరచక్రపురి పట్నం వేయలేదు. వీరచక్రపురి మహారాజు భార్య వీరవతి గర్భాన కలిగింది. రూపుకు చక్కదనం రూపవతి దేవి. రూపవతికి పెళ్లి చేసిండు. లగ్గం ఒకటి నాగవెల్లి అయిందా? 4 ముద్దులు నాగవెల్లి మా ఇంటికాడ చేసుకుందామని కొడుకును కోడలను పాండవులు పంచపాండవులు కొడుకును కోడలు తీసుకొని ఇంటికి రాలే. రాను కట్టుకున్న రాయిష బాణం లాతవాడి తోటలో దిగుమలయ్యిండ్రు. తోటలు ఉంచిండ్రా మాయరంబ పాడవాడా. ఈ లోకం మీద మరి రంపాల రాజును మించిన అందగాడు లేడని లగ్గమైనా కానీ నాగవెల్లి నేను చేసుకుంటున్నాను. ఆ మాయరంబ పుట్టి నేర్చింది పుట్టడు మంత్రాలు, పుట్టక నేర్చింది శతకోటి మంత్రాలు. మంత్రాల తపన వల్ల ఈ ఎరగల సానియేషం కట్టుకొని వచ్చి ఈ మాయ పొగరేసింది కాదు నాదా. బంగారు బల్లిని తీసుకొని ఎదుగో బల్లి అవతారం చేసుకొని దేవలోకం వచ్చి మళ్ళా మానవుని చేసి మాయరంబ రంపాల మహారాజును ప్రేమించు అని పెళ్ళాడు అని ఎంబడి పడ్డదిగా మాయరమ్మను పట్టుకుని సత్యవంతురాలు ఎల్లి విధంలో చెప్పిన నీ మాట నమ్మను మనం ఊడంగా పచ్చిగుండ మీద రంగం దొక్కి దేవుడు రమ్మంత సత్యవంతులు లేరు బామా. దేవలోకం కాదు నరలోకంలో సత్యవంతులు ఉన్నారు. పార్వతి మరి దేవలోకంలో ఇంద్ర సభగానే మాత్రం మనం సత్యవంతులు కాదు, మనకంటే సత్యవంతులు నరలోకం మీద ఉన్నారు అన్నవే. నరలోకం ఉన్న వాళ్ళ పేరు చెప్పు మామా. ఎందుకు తొందరపడతానవయ్యా? ఆ రోజు ఉమంత నగరం వేలేదు. ఉమంత రాజు భార్య సుభద్రాదేవి గావిత్రి గుళ్ళలో నా భక్తులు పూజ పడితే రత్నం లాంటి బిడ్డను ఊరిగట్టి నా బిడ్డ పుట్టింది శివజ్యోతి. బిడ్డ పుట్టిన వాడు అన్నవాడు తప్ప పలికి పొంక ముందు వేసిన బాధ వెనకది ఏమని